అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. మాకిది కావాలి, అది కావాలి, ఈ సమస్యల నుంచి దూరం అవ్వాలి. ఇలా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. తమకున్న సమస్యలు పోవాలి అని అనుకుంటారు. అసలు కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి? సమస్యలు పోవాలి అని ఎప్పుడు అనుకోవాలి? ఏ సమయంలో గనక కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. పురాణాల ప్రకారము తదాస్తు దేవతలు సాయంత్ర సమయంలో తిరుగుతూ ఉంటారు. అశ్విని దేవతలనే తదాస్తు దేవతలు అంటారు. ఈ అశ్విని దేవతలు సూర్యపుత్రులు. వీరు కవలలు. వీరికి ఒక సోదరి ఉంది. ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకొని తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కుకు ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరు ప్రయాణం చేసే రథం పేరు హిరణ్యవర్తము. తదా అంటే అప్రకారంగా, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థము. మనిషి ఏదైనా మాటని పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు. వారు అలా తదాస్తు అంటారు కాబట్టే తదాస్తు దేవతలు అని అనడం జరుగుతుంది. సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుడి వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దార్చి కురుదేశం వెళ్ళిపోతుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు. అలా వారిద్దరి కలయిక వలన పుట్టినవారే అశ్విని కుమారులు. వీరినే తదాస్తు దేవతలని, దేవతా వైద్యులని కూడా అంటారు. అశ్విని దేవతలు ఎప్పుడూ ఒక బంగారు రథం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరు చాలా వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. వీరు ప్రయాణించే మార్గంలో ఎప్పుడూ తదాస్తు అనుకుంటూ వేదమంత్రాలను జపిస్తూ వెళ్తుంటారు. యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అశ్విని దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయో అక్కడికొచ్చి యజ్ఞయాగాదుల సమీపంలో ఉన్న వస్తువులు అక్కడ యజ్ఞం చేసే వాళ్ళందరినీ ఆ బెత్తంతో తాకి వెళ్తూ ఉంటారు. అందువల్లనే యజ్ఞయాగాదులు చేసినప్పుడు విశిష్టమైన ప్రయోజనము కలిగి సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. ఎవరైనా ఇతరుల మంచి కోరుకునేవారు తదాస్తు అంటే తప్పకుండా అది ఖచ్చితంగా జరుగుతుంది. అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గంధాన్ని, మరొక చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు. ఈ అశ్విని దేవతలు సంధ్యా సమయంలో అంటే సాయంత్ర సమయంలో తిరుగుతూ ఉంటారని పురాణాలలో చెప్పబడింది. అందువలన ఎవరైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రాన్ని కనుక జపం చేసినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అశ్విని దేవతలు ప్రతిరోజు సాయంత్ర సమయంలో భూలోకానికి వచ్చి భూలోకంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో కనుక ఏ మాట అనుకున్నట్లయితే అది తప్పకుండా జరుగుతుంది. మనం ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. సాయంత్రము అశ్విని దేవతలు తిరిగే సమయము సాయంత్ర సమయంలో ప్రదోష సమయంలో తిరుగుతూ ఉంటారు. ప్రతిరోజు పంచాంగంలో చూసుకుంటే పంచాంగములో సూర్యాస్తమయము సమయము చెప్పబడి ఉంటుంది. సూర్యాస్తమయానికి సరిగ్గా 20 నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు. దీన్నే ప్రదోషకాలం అని కూడా అంటారు. ప్రతిరోజు పంచాంగం చూసుకున్నప్పుడు అక్కడ సూర్యాస్తమయం అని కనిపిస్తుంది. ఆ సమయంలో తప్పకుండా ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతుంది. ప్రతిరోజు సంధ్యా సమయంలో దీపం పెట్టి కోరిక గనక కోరుకున్నట్లయితే అశ్విని దేవతల దయతో తప్పకుండా ఆ కోరిక నెరవేరుతూ ఉంటుంది. ఓం శ్రీ అశ్వన్యే నమః అని మనసులో మంత్రాన్ని సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉండాలి. అలా చేసినట్లయితే అశ్విని దేవతలు కోరిన కోరికను తప్పకుండా నెరవేరుస్తారు. మంత్రాన్ని జపించలేకపోయినా కనీసము మనసులో ఉన్న కోరికను తెలియజేసుకున్నా పర్వాలేదు. కానీ ఈ సంధ్యా సమయంలో అశ్విని దేవతలు తిరిగే సమయంలో మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో చెడు మాటలు అస్సలు మాట్లాడకూడదు. ఎవరినైనా తిట్టినట్లయితే అవి తప్పకుండా జరుగుతాయి. ధనపరంగా చెడు మాటలు అసలు మాట్లాడకూడదు. ఆరోగ్యపరంగా కూడా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే చెడు జరిగే అవకాశం ఉంటుంది. ఎవరైనా వచ్చి డబ్బు అడిగినట్లయితే మా దగ్గర డబ్బు లేదు అని అనకూడదు. అలా గనక అన్నట్లయితే తప్పకుండా డబ్బు లేకుండా పోతుంది. అలాగే ఆరోగ్యము బాగలేదని, డబ్బు లేదని ఇలా ఏ చెడు మాటలు కూడా ఆ సమయంలో మాట్లాడకూడదు. అలా గనక మాట్లాడినట్లయితే తప్పకుండా అవి నిజంగా జరిగిపోతాయి. ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి మాటలకు మాత్రమే తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. అందువలన అశ్విని దేవతలు తిరిగే సమయంలో ఇతరుల గురించైనా సరే, మన గురించైనా సరే అన్నీ మంచి మాటలే మాట్లాడాలి.
ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అన్నట్లయితే నిజంగానే అనారోగ్యము ప్రాప్తిస్తుంది. అందువలన మన స్థితిగతుల గురించి అసత్యాలు గాని, అవాస్తవాలు గాని పలకటం అంత మంచిది కాదు. ఒకరికి చెడు జరగాలని కోరుకోవటము, లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడటం వల్ల కూడా తదాస్తు దేవతల ప్రభావంతో అవి జరగటం జ అవి తదాస్తు దేవతల ప్రభావంతో అవి జరుగుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.